హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నటి సండే స్పెషల్స్ అండి ఇవన్నీను. సండే కదా, ఇప్పుడు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ మొదటగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. ఏంటి అంటే ఫస్ట్ క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, తర్వాత ఏంటి జీడిపప్పు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఒక కళాయిలోన చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాము. ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడరు, కార్న్ ఫ్లోర్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం. అదే కళాయిలో నుంచి రెండు గుడ్లు కొట్టేసి వేసేసుకున్నాము. వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక ఆ కళాయిలో నుండి ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నీ చేసేసి బాగా ఫ్రై చేసుకున్నాం. అందులోనే బాస్మతి రైస్ ఒక అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ నానబెట్టి ఉడికించుకున్న 80% ఉడికించుకున్న బాస్మతి రైస్ని కళాయిలో వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఈ గుడ్లు కొట్టింది, తర్వాత చికెను అవన్నీ కలిపి పైన ఇంకా వేసేసుకున్నాము. బాగా వేసుకుని బాగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు అన్ని వైపులా వేసుకొని కొంచెం కలర్ ఉంటే కలర్ వేసుకొని గీ కొంచెం గీ ఫ్లేవర్ కోసం గీ కూడా వేసుకొని మూత పెట్టుకున్నాం. ఒక 5 minutes వరకు ఉంచుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే ఫిష్ కర్రీ అన్నమాట. 1 kg ఫిష్ని తెచ్చుకున్నాము. 1 kg ఫిష్లోనేమొచ్చి కొంచెం కర్రీ చేసాం, కొంచెం ఫ్రై చేసాము. కర్రీ ఏంటి అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి మసాలా ఫస్ట్ పెట్టించుకుంటాం అన్నమాట. ఏంటి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడరు అన్నీ వేసుకొని మసాలా పెట్టించి ఒక 1/2 hour పాటు ఒక పక్కన ఉంచుకోవాలి. దాన్ని ఏమొచ్చి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా, ఎక్కువగా అవసరం లేదు, లైట్గా కర్రీకి ఫ్రై చేసుకొని ఒక దగ్గర ఉంచుకుంటే అలాగ ఫ్రై చేసుకుని ఉంచుకుంటే కొంచెం వేడదన్నమాట, ఇరిగిపోదు అన్నమాట ముక్క. ఇందులో మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుని గరం మసాలా దినుసులు వేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకో పక్క కళాయి పెట్టుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన దాంట్లోనే ఆ మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. కలుపుకొని మొత్తం బాగా 4 పక్కల కలుపుకొని బాగా అంటే ఏంటి స్మెల్ అంతా, పచ్చివాసన అంతా పోయినంత వరకు బాగా ఇచ్చేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసి బాగా ఫ్రై అవుద్ది కదా. ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటాము. వాటర్ వేసి కెళ్ళినంత వరకు ఉంచుకోవాలి. కెళ్ళినంత వరకు ఉంచుకున్న తర్వాత అందులో చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటాం అన్నమాట. చికెన్ కాదండి, ఇది ఫిష్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటాము. ఫిష్ మసాలా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై కెళ్ళినంత వరకు ఉంచుకొని అప్పుడు ఫిష్ ముక్కలు వేసుకుంటాం అన్నమాట. ఫిష్ ముక్కలు వేసుకొని కొంచెం హార్డ్గా అయ్యాయి కదా, మనం బాగా ఫ్రై చేసాము, హార్డ్గా అయ్యిందనేసి అవన్నీ వేసుకొని అందులో కొంచెం ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. ఆ మూత పెట్టుకుంటే కొంచెం వాటర్ లిక్విడ్ లాగా పడుతుంది కదా, ఆ పడి కొంచెం దగ్గరికి అయ్యి ఇదైనంత వరకు ఉంచుకుంటాము. ఇది కొంచెం చూడండి అయ్యింది. ఆయిల్ అంతా పైకి తేలింది చూసారా, అయిపోయినట్టమాట కర్రీ. అలా పైకి తేలితే ఇదేనండి ఫిష్ కర్రీ. దీని టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ ఫిష్ వచ్చిన పుట్టు ఉంటుంది కదా, ఆ పుట్టును కూడా ప్రిపేర్ చేశాను అనమాట నేను. చూడండి ఎంత రెడ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అది ఏంటంటే ఒక కళాయి పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పుట్టు కూడాను వేసుకోవాలి. అందులోన పుట్టు వేసుకొని బాగా మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టుకున్న తర్వాత అప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా కొంచెం హార్డ్ నుంచి మెత్తగా అయిన తర్వాత కొంచెం అయిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, తర్వాత ఫిష్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటాం అన్నమాట. వేసుకొని అవన్నీ వేసాను. వేసుకొని బాగా చూడండి, ఎగ్ ఉక్కిరి ఎలా చేసుకుంటామో అలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి అయింది, అయిపోయినట్టే. నెక్స్ట్ ఐటమ్ ఫిష్ ఫ్రై అండి. ఏంటి అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని 1/2 hour పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రై అవుతుంది. తర్వాత కళాయిలో పెట్టుకుని ఫ్రై చేసుకోవడమేనండి. వేసుకొని అదంతా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే. చూడండి చాలా టేస్టీగా వచ్చింది. రెడ్ కలర్లోనే కార్న్ ఫ్లోర్ వేసాం కదా, చాలా క్రిస్పీగా కూడా వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎంతమందికి నచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.